ఓ చిన్ని కథ. మన కథ పేరు మాటకి ఉండే విలువ. హాయ్ పిల్లలు, ఇవాళ మనం చిన్న షార్ట్ స్టోరీ ఒకటి నేర్చుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒకరోజు ఒక బడిలో బాలుడికి సందేహం వచ్చింది. అతని గురువుగారిని వెళ్ళి అడిగాడు, గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా అని. గురువుగారు చిరునవ్వుతో ఈ జవాబు చెప్పారు. కప్పకూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది, అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ కోడి ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే, ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒకే మాట అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు. అది విన్న బాలుడు చాలా సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి మాట అనేది ఒక ఆయుధంలా పనిచేస్తుంది, ఒక మంత్రంలా కూడా పనిచేస్తుంది. బంధాలను కలిపే శక్తి ఉంటుంది, విడదీసే శక్తి ఉంటుంది. స్నేహితులను ఇస్తుంది, స్నేహితులను లాక్కుంటుంది. కాబట్టి మాటల్ని చాలా పొదుపుగా వాడుకోవాలి. బాయ్ కిడ్స్, మరో కథతో మళ్ళీ కలుద్దాం.